మొదటగా ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. చాలా తెలుసుకున్నాను. నేను కూడా మొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక 10 పుస్తకాలు చదువుతూనే 10 మందితో ఇలా ఇంటరాక్ట్ అవుతూనే చాలా తెలిసిపోయింది. నేను చాలా గొప్ప మాస్టర్ని అయిపోయాను, నేను చాలా సీనియర్ని అయిపోయాను, చాలా నాలెడ్జ్ వచ్చేసింది నాకు అనే చాలా ఎగ్జైటింగ్గా సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి స్టార్టింగ్లో వెళ్ళిపోతాం అందరం కూడా. కానీ రియల్గా అది ప్రాక్టికల్లోకి దిగిన తర్వాత ప్రాక్టీస్ చేయగా 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 కొద్ది రోజుల తర్వాత అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇందాక సార్ స్టార్టింగ్లో చెప్పారు, యూ విల్ బికమ్ జీరో, నథింగ్నెస్. రియల్గా అంటే మనం తెలుసుకున్న ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇనీషియల్గా దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టగా 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 చివరికి ఇక్కడ ఏమీ లేదురా భయ్, నేను గొప్పవాడిని కాదు, నేను చిన్నవాడిని కాదు, నేను మగవాడిని కాదు, నేను ఆడవాడిని కాదు, నేను డాక్టర్ను కాదు, నేను ఇంజనీర్ని కాదు, నేను ఏమీ కాదు, ఐ ఆమ్ నథింగ్. కాబట్టి నన్ను స్టేజ్ మీద పిలిచి మాట్లాడించినా, అక్కడ కూర్చోబెట్టించినా అప్పటి వరకు బేజారైపోయి వస్తుందా, విరక్తి బేజారైపోయి వచ్చిన వాళ్ళు వేరు, అది చేతకాక వచ్చిన వాళ్ళు. అలా కాకుండా రియల్గా ఆధ్యాత్మిక జ్ఞాన సాధన ధ్యాన సాధన చేయగా చేయగా శూన్య స్థితికి వస్తే రమణ మహర్షి గారి కళ్ళను చూసినా, చిన్నపిల్లల కళ్ళను చూసినా, ఒక యోగుల కళ్ళను చూసినా రెండు ఒకటే రకంగా ఉంటాయి, అంటే తేటగా ఉంటాయి. దెర్ ఇస్ నథింగ్. దానివల్లనే మనం చాలా ఆకర్షితులు అవుతూ ఉంటాం. యోగులందరినీ మనం ఈజీగా ఆకర్షితులు అవుతాం, చంటి పిల్లలను ఆకర్షితులు అవుతాం. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్, వాళ్ళలో ఏమీ లేదు. వాళ్ళు యోగులని కూడా లేదు, వాళ్ళు జ్ఞానులని కూడా లేదు, వాళ్ళు ఏమీ లేని ఒక శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా సింపుల్ కదా సార్, సింపుల్గా వచ్చారు, నేనేమో ఇది వేసుకొచ్చారు కొంచెం కలర్ఫుల్గా కనబడాలని. వెన్ యూ నో లాట్ ఆఫ్ థింగ్స్, వెన్ యూ ఆర్ రియల్లీ ప్రాక్టికల్, యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ సింపుల్, యూ విల్ బికమ్ నథింగ్. అందుకే బుద్ధత్వం అనే దగ్గర బుద్ధుడు ఏం చేశాడంటే నిర్వాణము అని పెట్టాడు. నాకు తెలిసి నిర్వాణం అంటే సున్నా. అది అంటే మన అంతకుముందు మోక్షము ముక్తి అని పెద్ద పెద్ద పదాలు అన్ని ఈగోని క్రియేట్ చేస్తున్నాయి, సుపీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పేసి బుద్ధుడు కొత్త పదాన్ని సృష్టించాడు. ఏమి కాదైనా నువ్వు గుండు సున్నావుగా, యు బికమ్ నథింగ్ అని చెప్పాడని నాకు అర్థమైన విషయం.